హాయ్ ఫ్రెండ్స్, గోంగూర చికెన్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆయిల్ వేసేసుకొని ఆనియన్, చికెన్, పసుపు వేసేసుకొని కొత్తిమీర వేసుకొని కలపాలి. తర్వాత ఇలాచీ, చెక్క, లవంగా వేసేసుకోవాలి. అందులోనే వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము 10 కట్టాస్ గోంగూర అనమాట, దాన్ని ఆయిల్ వేసేసి గోంగూరని వేగిస్తే అంత ముద్ద అయిందండి. సో అదైతే తీసి పక్కన పెట్టుకోవాలి. చికెన్ కొంచెం ఉడికాక అందులో 1 గంట కారం వేసుకున్నాను. 1 kg చికెన్కి 1 గంట కారం అయితే వేసుకున్నాను అందులో. టుడే అయితే స్పెషల్ డిష్ ఏంటంటే గోంగూర చికెన్ అండి. టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత గరం మసాలా 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు మనము గోంగూరని ఉడికించి పెట్టుకున్నాం కదా, అది కూడా అందులో యాడ్ చేసుకోవాలి. వేసుకొని బాగా కలపాలండి. కలిపిన తర్వాత చూడండి, అలా అయితే కలుపుకోవాలి. కలిపినప్పుడు ఆ చికెన్కి గోంగూర అంతా పట్టేస్తుంది అనమాట. కాసేపు 10 మినిట్స్ అలానే స్టవ్ మీద పెట్టేయాలండి. పెట్టేసి మనకి అలాగా ఆయిల్ పైకి తేలుతుంది చూడండి. అంటే చికెన్ ఆల్మోస్ట్ ఆల్ అయినట్టే, ఆ ముక్క అనేది ఉడికిపోతుంది. ఇందులో చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోండి. కొంచెం వాటర్ వేసుకోవడం వలన కొంచెం గ్రేవీ స్ట్రక్చర్ వస్తుంది. సో బాగుంటుందన్నమాట. సో అలా వేసుకొని కలుపుకొని మూత పెట్టేసి 10 మినిట్స్ పెట్టండి. చూడండి, చికెన్ కలర్ఫుల్గా రెడీ అయింది. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి గోంగూర చికెన్. ఇప్పుడు మనం వేడి వేడి అన్నంలో ఈ గోంగూర చికెన్ వేసుకొని తింటే భలే ఉంటుందండి. సో టేస్ట్ అయితే చూద్దాము. చూడండి, కలుపుతుంటేనే స్మెల్కి అబ్బా వావ్ అనిపిస్తుంది. సో తిందాం ఒకసారి. వావ్, చాలా బాగుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.